కొట్టింది దెబ్బ యుక్రెయిన్ కు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ ఆ రుచేంటో చూపిస్తోంది రష్యా. మొన్నటి వరకు దాదాపుగా 500 డ్రోన్లు అనుకున్నాం. ఇప్పుడు ఏకంగా 700 డ్రోన్లతో విరుచుకుపడింది యుక్రెయిన్ మీద రష్యా. ఇక్కడ ట్రంప్ యుక్రెయిన్కి మద్దతు తెలుపుతానంటూ మాట్లాడుతున్న నేపథ్యంలో నేనంటే నా దెబ్బంటే ఏంటో రుచి చూస్తావా అన్నట్టుగా కొడుతోంది రష్యా దెబ్బ మీద దెబ్బ. ఈసారి ఏకంగా 1 కాదు 2 కాదు 500 కాదు ఏకంగా 728 డ్రోన్లు 728 డ్రోన్లు 13 మిజైళ్లతో బాంబుల వర్షాన్ని కురిపించింది. దీంతో యుక్రెయిన్ తగలబడిపోతోంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. రష్యా దాడిలో 11 నగరాలు ధ్వంసమయ్యాయంటూ తెలుస్తోంది. దాంతోపాటు 3 ఏళ్ల యుద్ధంలో 2022లో మొదలైన యుద్ధం ఈ రోజు వరకు చూసుకుంటే ఈ 3 ఏళ్ల యుద్ధంలో ఇది అత్యంత భీకర దాడి. ట్రంప్ మాటను పుతిన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇద్దరి మధ్య చర్చలనే మాట మాత్రమే, కానీ ఆ చర్చలకు ప్రస్తుతం అడ్రస్సే గల్లంతైంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాట పక్కన పెడితే ప్రస్తుతం యుక్రెయిన్ మీద దాడికి దిగింది రష్యా. ఏకంగా 700 మిజైళ్లతో దాడికి పాల్పడిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. ఈ నేపథ్యంలో ఆ దాడులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఏకంగా 1 కాదు 2 కాదు 700 డ్రోన్లను. ఎందుకంటే ఇక్కడ యుక్రెయిన్ ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందో రష్యా చవి చూసింది. యుక్రెయిన్ దెబ్బకి రష్యా ఇప్పుడు జాగ్రత్త పడింది. ఆ రోజే రష్యా అధికారులు చెప్పుకొచ్చారు, రష్యా మంత్రులు చెప్పుకొచ్చారు, మేము కొట్టే దెబ్బ యుక్రెయిన్ కలలో కూడా ఊహించదు అని చెప్పి. ఇప్పుడు ఆ మాటకి కట్టుబడ్డాడా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. ఆ డిస్టర్బింగ్ విజువల్స్. ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ చూద్దాం. అదిగో యుక్రెయిన్ మీద రష్యా ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో మీరు విజువల్స్ చూస్తున్నారు. ఆ విజువల్స్ చూస్తే నాకు అర్థమవుతోంది. దాదాపుగా 700కు పైగా సుమారుగా 1000 డ్రోన్లను ఉపయోగించిందంటూ చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ యుక్రెయిన్ ఒకటే చెబుతోంది ఇది ఏమాత్రం సమంజసం కాదు, ఇది కరెక్ట్ కాదు, కానీ మేము ఆ డ్రోన్లను పేల్చేసాం, గగనతలంలోనే వాటిని పేల్చేసాం, యుక్రెయిన్కు ధీటైన సమాధానం ఇచ్చాం, యుక్రెయిన్కు సరైన జవాబిచ్చామంటూ కూడా చెప్పుకొచ్చింది. దాంతోపాటు 13 మిజైల్స్ను ప్రయోగించిందంటే అర్థం చేసుకోవచ్చు యుక్రెయిన్ మీద రష్యా. సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మనం చూడొచ్చు. ఇటు యుక్రెయిన్ ఇప్పుడు అల్లాడిపోతోంది, భయపడిపోతోంది. అమెరికా కాదు కదా ఇటు పశ్చిమ దేశాలని కలిసికట్టుగా వచ్చినా కూడా మమ్మల్ని ఏమీ చేయలేరు అన్నట్టుగా రష్యా సమాధానం ఇస్తోంది. ఏకంగా 728 డ్రోన్లు 13 మిజైళ్లను యుక్రెయిన్ మీద ప్రయోగించింది. దాంతోపాటు యుక్రెయినియన్ ఫోర్సెస్ అదే చెప్పడం జరుగుతోంది. మొత్తం వాటిని గగనతలంలోనే పేల్చేశాం. దాంతోపాటు రష్యాకి సంబంధించి రష్యా ఏ స్థాయిలో 3 ఏళ్లలో కనీ విని ఎరుగని రీతిలో దాడులు చేశారంటూ కూడా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా ఆ యుక్రెయిన్లోని లత్స్క్ ఆ ప్రాంతంలో ఈ దాడులు జరిగాయంటూ కూడా చెప్పుకొచ్చారు. యుక్రెయిన్కి సంబంధించి నార్త్ వెస్ట్ అంటే వాయువ్య యుక్రెయిన్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు. అక్కడ పోలాండ్ బెలారూస్ ఆ బోర్డర్లో ఈ దాడులు జరిగినట్టుగా యుక్రెయినే చెప్పుకొచ్చింది. దాంతోపాటు మరో 10 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయంటూ కూడా చెప్పుకొచ్చింది యుక్రెయిన్.
మరి ముఖ్యంగా అక్కడ ఎయిర్ ఫీల్డ్స్, వైమానిక స్థావరాలు, యుక్రెయిన్ ఆర్మీకి సంబంధించి వైమానిక స్థావరాలు అక్కడ ఉంటూ ఉంటాయి. కార్గో ప్లేన్స్, ఫైటర్ జెట్స్ ఇవన్నీ అక్కడ ఎప్పటికప్పుడు చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే అక్కడ ఎటువంటి డ్యామేజ్ జరగలేదంటూ యుక్రెయిన్ చెబుతోంది. రష్యా ఈ మధ్య యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్సెస్ సంబంధించి యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్సెస్ లక్ష్యంగా, అంటే యుక్రెయిన్ వైమానిక స్థావరాల లక్ష్యంగా భీకర దాడులకు దిగుతోంది, భీకర దాడులకు పాల్పడుతోంది. రష్యా తన లార్జెస్ట్ ఏరియల్ అటాక్ కింద మాట్లాడుకోవచ్చు. జూలై 4కు సంబంధించి మాట్లాడుకున్నా ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోని మరి ముఖ్యంగా రష్యా బిగ్ ఆర్మీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దాదాపుగా 1000 కిలోమీటర్లు ఆ లక్ష్యాన్ని అక్కడకు వెళ్ళి ఏకంగా దాడులు చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం ఏమంటున్నాడంటే, నాట్ హ్యాపీ విత్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో నేను సంతోషంగా లేను, పుతిన్ వ్యవహార శైలి నాకు నచ్చడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ఎక్కడ కూడా కాల్పుల విరమణకు ఒప్పుకోవటం లేదు, ఎక్కడా కూడా శాంతి చర్చలకు రావటం లేదు. నేను శాంతిని డిమాండ్ చేస్తున్నాను, నేను జనవరి నుంచి చెప్తున్నాను, వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరిని సెటిల్ చేసే ప్రయత్నం చేస్తాను, కానీ ఇక్కడ పుతిన్ నా మాట వినట్లేదు, ఇక్కడ పుతిన్ నా మాటను పట్టించుకోవట్లేదు అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఒక్కసారిగా పుతిన్ నా మాట వినట్లేదు అంటూ కూడా ట్రంప్ చెప్పుకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారుతుంది. ఎందుకంటే అన్నాడు కదా, నేను ఆఫీస్కి వచ్చిన వెంటనే, అంటే ఆఫీసులకు రావడం ఇన్ ద సెన్స్ ఓత్ టేకింగ్, అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, ప్రమాణ స్వీకారం చేసిన నిమిషాల వ్యవధిలోనే యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యుద్ధం ఆగకపోగా యుద్ధం చినికి గాలివారిగా ఇంకా ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఆ దాడులు ఇంకా భీకర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇద్దరి మీద ఒకరి మీద ఒకరు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఈ కథను మనం కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి దాడులకు సంబంధించి అక్కడ ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయో విజువల్స్ లో చూద్దాం. రైట్, అదిగో ఇక్కడ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి నేను మీకు తెలుగులో చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. యుక్రెయిన్ పై దాడి చేస్తే ప్రారంభించారు. ఒకసారి ట్రంప్ ఏమన్నాడో చూద్దాం. He said, no way, and I said, way. And then he goes like, I don't believe you, but the truth is he believed me 10%. And I showed you this, he believed me 10%. Then I'm with President Xi of China, but I said the same thing to them. I said, you know, if you go into Taiwan, I'm going to bomb the shit out of Beijing. He thought I was crazy. He said, Beijing? You're going to bomb Beijing? I said, I have no choice, I got to bomb them. We're going to bomb Beijing. And he didn't believe me either, except 10%. And 10% is already there. In fact, 5% would have been okay too. And we never had a problem. We would have never had a problem. ఒకసారి ట్రంప్ ఏమన్నాడు అనేది నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. యుక్రెయిన్ పై దాడి చేస్తే మాస్కోపై బాంబులు వేస్తానని నేను పుతిన్తో చెప్పాను. నాకు మరో ప్రత్యామ్నాయం లేదని పుతిన్తో అన్నాను. అయితే పుతిన్ నా బెదిరింపులను పట్టించుకోలేదు. నో వే అంటూ పుతిన్ కామెంట్ చేశాడు. కానీ నేను అది జరుగుతుంది అన్నాను. తర్వాత చైనా ప్రెసిడెంట్తోనూ మాట్లాడా. తైవాన్పై యుద్ధం చేస్తే బీజింగ్ను లేపేస్తా అని వార్నింగ్ ఇచ్చా. కానీ షీ జిన్పింగ్ సీరియస్గా తీసుకోలేదు అంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. ప్రస్తుతం యుక్రెయిన్ రష్యా మధ్య కూడా అటువంటి పరిస్థితి నెలకొందా? ఒకవేళ రష్యా పట్టించుకోకపోతే ట్రంప్ నేరుగా యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది? ప్రస్తుతం ఇదే
తీవ్ర సంచలనంగా మారింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు యుక్రెయిన్ రష్యా మధ్య ఆ భీకర దాడులకు సంబంధించి ఇప్పుడు యుక్రెయిన్ ఏం చేయబోతోంది? గతంలో మాదిరిగానే తీవ్ర దాడులకు ఉపక్రమించే అవకాశం ఉందా? అటువంటి దాడులకు ప్లాన్ చేస్తోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జోరందుకుంటోంది. మీరేమనుకుంటారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ బ్యూరో డిస్క్రిప్షన్స్ అడ్వైస్. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Putin, I said, if you go in to Ukraine, we're going to bomb the shit out of Moscow. I'm telling you, I have no choice. The public wants it. The public. So he goes like, I don't believe you. He said, no way. And I said, way. And then he goes like, I don't believe you. But the truth is, he believed me 10%. And I told you this. He believed me 10%. Then I'm with President Xi of China, but I said the same thing to them. I said, if you go into Taiwan, I'm going to bomb the shit out of Beijing. He thought I was crazy. He said, Beijing, you're going to bomb Beijing. I said, తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.